హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు షెహనాస్ కుకింగ్ స్టైల్. ఈరోజు వీడియోలో మునక్కాయ ఉల్లగడ్డతోటి ఒక మంచి రెసిపీని అయితే చూపించబోతున్నానండి. ఇందులో మనం వేసే ఒక ఆకుకూర, అది హెల్త్కి చాలా మంచిది. ఇదేంటంటే మెంతికూర అన్నమాట. ఈ మెంతికూరను వేయడం వల్ల ఈ కర్రీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం ఒక మసాలాను అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 2 ఇంచుల వరకు దాల్చిన చెక్క, 4 లవంగాలు, 2 స్పూన్ల వరకు ఎండు కొబ్బరిని ఇలా కట్ చేసుకొని చిన్న ముక్కలుగా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కొద్దిగా వాటర్ని వేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తరువాత ఒక ఉల్లగడ్డని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా ఉప్పు నీళ్ళల్లో వేసి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి 2 నుంచి 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని చాలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయని రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీ అనేది ఎప్పుడు చేసేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు ఈ విధంగా రంగు మారిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తరువాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలాని వేసుకోవాలి. మసాలా దినుసులన్నీ మనము పచ్చివే వేసుకున్నాం కాబట్టి ఇవి కూడా కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు వీటిని మనము అడుగంటకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మసాలా అంతా ఫ్రై అయ్యి బాగా దగ్గర పడేంత వరకు మనము కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే రుచికి తగినంత కారం కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనము కొద్దిగా మెంతాకుని శుభ్రంగా కడిగిన తర్వాత ఈ మెంతాకును కూడా ఇందులో వేసుకోవాలి. ఈ మెంతాకు వేసుకున్న తర్వాత ఇందులో పచ్చివాసన పోయేంత వరకు మనము దీన్ని వేగనివ్వాలి. మెంతాకు అనేది కొంచెం చేదుగా ఉంటుంది కాబట్టి మనం చేసే కర్రీ క్వాంటిటీని బట్టి మనము ఈ ఆకును వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ మెంతాకు అంతా ఈ మసాలాలోకి బాగా వేగిపోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి మునక్కాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వీటిని కడిగి ఇందులోకి వేసుకోవాలి. వీటితో పాటే ఉల్లగడ్డ ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఈ మసాలా అనేది ఈ మునక్కాయ ఉల్లగడ్డ ముక్కలకు పట్టే విధంగా 1 నిమిషం పాటు కలుపుకొని ఇవి ఉడకడం కోసము 1 గ్లాస్ నిండుగా నీళ్లు వేసుకోవాలి. వీటిని ఉడికించుకోవాలి కాబట్టి ఇప్పుడు మూత పెట్టి మనము కాసేపు వీటిని ఉడకనివ్వాలి. ఈ మసాలా అనేది అడుగంటకుండా మనము మధ్యలో కలుపుకుంటూ, ఒకవేళ ఇవి ఉడకకపోతే అవసరమైతే కొద్దిగా నీళ్ళను కూడా వేసుకొని ఇవి పూర్తిగా ఉడికేంత వరకు ఉడకనివ్వాలి. కాసేపటి తర్వాత ఈ విధంగా గ్రేవీ కూడా దగ్గర పడింది. అలాగే మనం వేసినటువంటి ఉల్లగడ్డ ముక్కలు, అలాగే మునక్కాయ ముక్కలు కూడా బాగా చక్కగా ఉడికిపోయాయి అన్నమాట. ఈ కర్రీ అనేది మరి పల్చగా ఉండకూడదు. ఇది కొంచెం చిక్కగా ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ విధంగా ఇవన్నీ చక్కగా ఉడికిపోయిన తర్వాత చివరగా ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. అంతేనండి, సూపర్ టేస్టీ, సూపర్ హెల్దీ అయినటువంటి ఈ మునక్కాయ ఉల్లగడ్డ కూర అనేది రెడీ అయిపోయింది. వేడివేడిగా చపాతీలు చేసుకొని ఇందులో ఈ కూరతోటి తిన్నారంటే టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. అంత బాగుంటుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. సో ఇదండి ఇవాల్టి రెసిపీ. మరొక రెసిపీతోటి మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.